అందరికీ నమస్కారం. స్టార్ జెమ్ మనం న్యూస్కు స్వాగతం. స్థానిక సంస్థల్లో బీసీలకు 40% పైగా రిజర్వేషన్లు కల్పించాలి. పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో బీసీ నేతల డిమాండ్. సీఎం చంద్రబాబుకు డెడికేటెడ్ కమిషన్కు వినతి పత్రం సమర్పించిన బీసీ నేతలు. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు కనీసం 45% పైగా రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాల నేతలు, ఎన్డీఏ కూటమి నాయకులు డిమాండ్ చేశారు. పుట్టపర్తిలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం తగ్గించిన రిజర్వేషన్లను పునరుద్ధరించడంతో పాటు జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డెడికేటెడ్ కమిషన్కు వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 60% ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదని బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టపర్తి జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశమైన నాయకులు బీసీల రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు 25% రిజర్వేషన్లు కల్పిస్తే, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని 34% పెంచి బీసీలకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. కానీ 2019-24 మధ్య కాలంలో అధికారంలో ఉన్న గత వైసీపీ ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను 24% తగ్గించి బీసీల గొంతు నొక్కిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీల ప్రాధాన్యత గణనీయంగా పడిపోయిందన్నారు. తక్షణమే బీసీలకు గతంలో ఉన్న రిజర్వేషన్లను పునరుద్ధరించాలని, అలాగే ప్రస్తుత జనాభా నిష్పత్తిని పరిగణనలోకి తీసుకొని స్థానిక సంస్థల్లో బీసీలకు కనీసం 45% పైగా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ కోటాలో ఎటువంటి కోతలు విధించకుండా వారి రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతి పత్రం సమర్పించినట్టు వారు వెల్లడించారు. బీసీల సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీసీల సంక్షేమ శాఖను మరింత బలోపేతం చేసి జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప్పరసగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వడ్డీ హనుమన్న, లైవ్ స్టాక్ కార్పొరేషన్ డైరెక్టర్ యూజీ వెంకటేష్లు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు యాదవ్తో పాటు పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు, బీసీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరాములు యాదవ్, సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, పెనుగొండ తెలుగుదేశం పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు. ముఖ్యంగా ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీసులో బీసీలకు రిజర్వేషన్లకు పెంపు విషయమై ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నియమించినటువంటి రాజీవ్ శుక్లా, ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒక కమిషనర్ని వేయడం జరిగింది. ఈ సందర్భంగా మన బీసీ సంఘాలు అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, ఎన్డీఏ కూటమి నాయకులు అయితేనేమి ఈరోజు మేము అక్కడికంతా వెళ్ళి ఈరోజు బీసీలకు ఏదైతే బీసీ జనాభా 50% పైగా ఉన్నారో వారికి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అయితేనేమి, చట్టసభల్లో అయితేనేమి వాళ్ళకి రిజర్వేషన్లు అందుకోకుండా పోతున్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే బీసీలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో మేమంతా మెమరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 1983 నుంచి 94 మధ్యలో ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు 25% రిజర్వేషన్లు తీసుకొస్తే 94 నుంచి ఆ తర్వాత 2019 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 25% నుంచి 34% రిజర్వేషన్లు పెంచాడు. అయితే 2019 నుంచి 24 మధ్య కాలంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 34% ఉన్న రిజర్వేషన్లని బీసీలకు 25% మాత్రమే తగ్గించేసి దాన్ని రిజర్వేషన్లను తగ్గించి బీసీలకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్ వేసి ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, వివిధ పార్టీలతో ఈరోజు మెమరాండాలు స్వీకరించి వారికి న్యాయం చేసే విధంగా, చట్ట సవరణ చేసే విధంగా కూడా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తానన్న ఉద్దేశాన్ని ఈ రోజు ముందుకు తీసుకొస్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు
జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మా బీసీ నాయకులంతా కలిసి మా సాగర చైర్మన్ గారు, లైవ్ స్టాక్ డైరెక్టర్ గారు, మా శ్రీరామ్ యాదవ్ గారు, మిగతా నాయకులంతా కలుసుకొని ఎస్టీ కమిషనర్ గారిని నియమించడంతో మేమంతా కలిసి వెళ్ళి బీసీ కమిషన్ ద్వారా వెళ్ళి బీసీలు రిజర్వేషన్ గురించి మేము వారికి విన్నవించడం జరిగింది. బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు. ఆ బీసీలకి ఎప్పుడైనా న్యాయం జరగాలంటే అది 83 నుంచి శ్రీ నందమూరి తారక రామారావు అప్పటి నుంచి బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే బీసీలు. అప్పుడు రిజర్వేషన్ చేయడం వల్ల బీసీలు ఎప్పుడు ఎంతో అంచెలంచెలుగా ఎదిగినారు. ఎంతోమంది నాయకులుగా తయారైనారు. ఎమ్మెల్యేలు అయితేమి, ఎంపీలు అయితేమి, మంత్రులు అయితేమి, రకరకాల విధులుగా స్థానిక సంస్థల్లో సర్పంచ్లు అయితేమి, ఎంపీటీసీలు అయితేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, ఇలా జిల్లా పరిషత్ చైర్మన్లు అయితేనేమి, ఇలా విధాలుగా బీసీలని ఎంతో ఎదిగించిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వారు కూడా బీసీలకి ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారే బీసీలకి 34% తీసుకొచ్చిన గొప్ప ఘనత వచ్చేసి మా చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని 2019 నుంచి 2024 వరకు కుదించి అన్ని విధాలుగా కూడా బీసీలకి అన్యాయం, నష్టం జరిగేలా చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు మరీ కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ కమిషన్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన జరుగుతుంది. బీసీలు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వర్గాల వారిగా వాళ్ళకి అంచెలంచెలుగా ప్రతి ఊరికి కూడా న్యాయం జరిగేలా చేయాలని చెప్పేసి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, తాలూకా నాయకులు అంతా కలిసి మేము కూడా అర్జీల ద్వారా ఇవ్వడం జరిగింది. మాకు కూడా బీసీ రిజర్వేషన్ని ఇంకా 40% వరకు పెంచమని విన్నవించడం జరిగింది. దానికి సానుకూలంగా కమిషన్ గారు, కలెక్టర్ గారు స్పందించినారు. ఇలా జరగడానికి కారణమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై చంద్రబాబు, జై అమరావతి. నమస్కారం. ఈరోజు గౌరవ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు మన బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్కు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు వెళ్ళడం జరిగింది. అక్కడ వినతి పత్రాలను సమర్పించాం. ఆ సమర్పించడంలో భాగంగా గతంలో మన గౌరవ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు 1993లో 25% రిజర్వేషన్ కల్పించాడు బీసీలకు. ఆ 23% మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 34%కు పెంచారు. ఈ గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు అన్యాయం చేస్తూ బీసీలకు 24% రిజర్వేషన్ తగ్గించడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాజీవ్ మిశ్రా అనేటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క బీసీలకు న్యాయం జరగాలి, రాష్ట్రంలో బీసీలు వెనుకబడి ఉన్నారు, బీసీలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం వెళ్ళి అక్కడ వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. వారు కూడా మాకు సానుకూలంగా స్పందించినారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్, డెడికేటెడ్ కమిషన్ ఈరోజు పుట్టపర్తికి రావడం జరిగింది. అందులో భాగంగానే మేమందరూ కూడా ఇక్కడ బీసీ నాయకులు, జిల్లా కార్యదర్శి అన్నమయ్య గారు, వెంకటేష్ గారు, శ్రీరాములు గారు, ఇక్కడ మిగతా మిత్రులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి బీసీ యొక్క రిజర్వేషన్ విధానాల మీద కమిషన్కు మా యొక్క అభిప్రాయాలు వివిధ రూపాల్లో కూడా మేము ఒక విజ్ఞాపన పత్ర రూపంలో కూడా అందజేయడం జరిగింది. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 34% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నో రాజకీయ పదవులు ఇచ్చినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్స్ని కుదించి 22,000 పోస్టులు రాజకీయంగా బీసీ వర్గాలకు దూరం చేసిన చరిత్ర వైఎస్ఆర్ ప్రభుత్వంది. అయితే కొన్ని సాంకేతికమైన సమస్యల ద్వారా బీసీలు రిజర్వేషన్స్లో 50% రిజర్వేషన్ మించకూడదనే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్న ద్వారా మళ్ళీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనే సంకల్పంతోనే దీన్ని ఏదైనా చట్టపరంగా దీన్ని సాధించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక డెడికేటెడ్ కమిషన్ వేయడం, ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే పుట్టపర్తికి రావడం,
ఆ పుట్టపర్తికి వచ్చిన తర్వాత మేమందరూ కూడా అక్కడ బీసీల యొక్క ప్రాధాన్యత, బీసీలు ఎందుకంటే జనాభాలో 50% పైన ఉన్నట్టు బీసీలకు రాజకీయ రిజర్వేషన్ మినిమం 34% నుంచి 45% ఇవ్వలేకపోతే చాలా రాజకీయమైన అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాలు బేసిక్ అంటే కింద స్థాయి ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలుగా రాజకీయంగా బీసీల్లో కులాలు, చిన్న కులాలు ఎన్నో ఉన్నాయి. ఆ కులాలకు రాజకీయ ప్రాధాన్యత వస్తే తప్ప ఈ కులాలు రాజకీయ సమానత్వం రాదు. కాబట్టి కంపల్సరీ రిజర్వేషన్ అనేది రాజకీయ ప్రాధాన్యత అవసరమైన విషయం. అందులో భాగంగానే మేమందరూ నిర్ణయించడం, ప్రభుత్వం కూడా తప్పకుండా 34% రిజర్వేషన్ అయితే గతంలో ఉన్నదాన్ని ఇది 45% వరకు పొడిగించమని మేమందరూ కూడా అక్కడ అడగడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం తప్పకుండా బీసీలకు న్యాయం చేస్తున్న సంకల్పం దృఢ విశ్వాసంతో మేమున్నాం.